మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సమయపాలన పాటించని వైద్యులపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మండిపడ్డారు. సమయపాలన పాటించాలని, లేకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అనే విషయాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ నిధుల గురించి ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ నిధులు 19 లక్షల పైచిలకు వచ్చాయని, ప్రభుత్వం తెలిపిన నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని వివరించారు. ఎలాంటి అవకతవకలు జరిగినా సందేహించేది లేదని, నూతన భవన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే నూతన భవనంలో సిటీ స్కాన్ లాంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేతి సుజాత, హాస్పిటల్ సూపరింటెండెంట్ సాజిద్, సీనియర్ డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ మొత్తంలో జనరేట్స్ హైయెస్ట్ సార్, 10 లక్షలు హైయెస్ట్ జనరేట్స్ ఇందులో సీట్స్ కూడా హైయెస్ట్ వరకు ఈ 12 పంపిస్తాము. ఇక్కడ ఓన్లీ ఎంసీహెచ్ వాడుకోవాలి. డెలివరీస్కి అన్ని చేసేసి మీరే పెట్టి అది మొదలు నుంచి అదే పెట్టు ఏదో ఒకటి డెలివరీస్ పిల్లలు అక్కడ అన్ని వాళ్ళు ఇస్తారు. ఎక్విప్మెంట్ బెడ్స్ అన్ని వాళ్ళు పెట్టేస్తారు కదా, అన్ని వాళ్ళు ఇస్తారు. 30-40-50 కూడా అడిగి సార్ మనకి మీ ఫండ్ సార్ ఇంకోటి హాస్పిటల్లో వాళ్ళకి స్టెబుల్ 25 crores వాళ్ళకి ఏ ఖర్చులో ఉంటుంది. సో మనకి ఒకసారి ఎక్విప్మెంట్ చేసుకుంటే ఆ బిల్డింగ్ ఏదైతే సార్, ఆ బిల్డింగ్ అయ్యే లోపల ఏదైతే దానికి లిమిట్ ఉంటుంది సార్, దానికి ఏ అప్పుడు ఉంటుంది, దానికి లిమిట్ ఉంటుంది. మనకి ఇప్పుడు 50 lakhs మన అకౌంట్లో ఉంటుంది. ఏదైనా కొనుక్కోవచ్చు హాస్పిటల్ లిమిట్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంత తీసుకుంటే మిగిలిన మనకు పెట్టాలి. సపరేట్గా ఇంజనీర్స్ వాడుతారు. ఏం రాలేదు, మనకి ఎలా మెడికల్ కాలేజ్ కూడా తప్పని వచ్చింది. ఆరోగ్యం మరొకసారి వచ్చింది, కానీ వాళ్ళు సరిగ్గా అది మనం వర్క్ చేసుకుని కంప్యూటర్ చూసుకోకపోతే దానికోసం డాటా ఎంట్రీ మనకు అందరికీ అవసరం. ప్రతి పేషెంట్ డీటెయిల్ పెట్టాలి. డైలీ పేషెంట్ ఫోటో తీసి ఫోటో అప్లోడ్ చేయాలి. పేషెంట్ పెట్టిన మనకి ఇది కూడా అన్ని రకాల మందులు దొరుకుతున్నాయి. మాకు బయట కొనుక్కోకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ హాస్పిటల్ అన్ని రకాల మందులు దొరుకుతున్నాయి. షుగర్ కానీ, ఏబీపీ కానీ అన్నింటి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. పేషెంట్ అని చెప్తున్నాడు, 10 రోజుల పక్షవాతం వచ్చి నేను 8 రోజుల కథల క్రితం అనుకున్నాం. అటువంటిది 10 రోజుల బాగా చేయించడానికి పంపించడం జరిగింది. చెప్పి పేషెంట్ల మనోభావాలు చేసుకుంటాను. దీంట్లో మా సభ్యులు కూడా మున్సిపల్ చైర్పర్సన్ సుధాకర్ గారితో పాల్గొని, సభ్యులందరితో పాల్గొని ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా అంటే రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ కూడా అభివృద్ధి ఉన్నది. డెలివరీస్లో కూడా పాత జిల్లాలో సెకండ్ ఉండే విధంగా 121 మంది డెలివరీ అయిన 40 నుంచి 50% నార్మల్ డెలివరీస్ అయ్యారు. ఆ విధంగా మనకు హాస్పిటల్ కూడా అన్ని విధాల డాక్టర్లు కూడా అందరూ కూడా కృషి చేసి ముందుకు తీసుకుపోతున్నారు. దీంట్లో దాదాపు 12 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన జమ కూడా ఉన్నాయి. 4 లక్షల రూపాయలు స్టేట్ ఫండ్ కూడా వచ్చింది. అవన్నిటి కూడా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నదో ఇంకో ఓపీ పెడదాం, ఒకటే ఓపీ ఉంది కనుక ఇంకో ఓపీ పెట్టాలని చెప్పి, ఓపీ పెట్టాలని చెప్పి దానికి కూడా దానికి సరిపోదు సామాగ్రి కానీ టేబుల్ కానీ అమలు తెప్పించిన విధంగా అప్రూవల్ ఇచ్చినాం. దానికి కొటేషన్ ద్వారా తెప్పించుకొని కొటేషన్ అప్రూవ్ చేసి ఇమీడియట్గా దానికి కూడా ఇంకో ఓపీ కూడా పెట్టేసి ప్రజలకు సౌకర్యం. ఎందుకంటే స్మాల్ ఎదుర్కొన్న రోజులు కనుక ఈ కొత్త బిల్డింగ్ అయినాక ఈ పాత బిల్డింగ్లో అన్ని సౌకర్యాలతో నిలబడింది. బిల్డింగ్ కూడా వేగంగా నడుస్తుంది. దాని కూడా తొందరలో ఒకటే 2-3 నెలలు కూడా కంప్లీట్ చేయించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాంట్లో కూడా 30 పడకలు వస్తున్నాయి కనుక ఈ ఇక్కడ 30 పడకల హాస్పిటల్ ఇప్పుడు 60-70 పడకల హాస్పిటల్ దేశం కింద ఇప్పటికీ దాని కూడా చేసుకుని 70 పడకలు రెడీ పడకలు వస్తున్నాయి. అలా 30 వేస్తే దాదాపు 100 పడకల హాస్పిటల్ అయిపోతుంది కనుక
ఇంకా ఏదైనా అవసరం పడ్డా కానీ భవిష్యత్తులో కూడా ఆరోగ్య శాఖ మంత్రి అదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వారి ఆశీస్సులతో హాస్పిటల్ అభివృద్ధి చేసి ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా చేసడం కోసం మేము మా కమిటీ మా డాక్టర్లు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 86,400 రూపాయలు మనం మొత్తం వచ్చింది. అందుకని వాళ్ళకి డాక్టర్ల పర్సెంటేజ్ ఉంది. డాక్టర్ల సిస్టమ్స్ పోగా మనకు 12,91,160 రూపాయలు మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఇంకో ఓటీ పెట్టడం కోసం ఏదైనా సాఫ్ట్వేర్ దాని దగ్గర తీసుకోవడానికి ఇంకో 4 లక్షలు కూడా మన దగ్గర జనరల్ ఫండ్ ఉంది. మాకు వచ్చే కామన్ ఫండ్ ఏదైతే 1,05,000 అప్రూవ్ చేసి 4 లక్షలు ఇంకా 3 లక్షలు సిరకుంటాయంటే ఈ 12 లక్షలు కూడా ఎంతైతే పొల్యూషన్ తెప్పించి ఎంత అయితే ఖర్చు వస్తే మిగతా అట్లా సిరకుంటాయి. మళ్ళీ ఏదైనా అవసరం నెలకు వస్తున్న ఆరోగ్యశ్రీ డెలివరీస్ కానీ పేషెంట్ వచ్చిన పైసలు దగ్గర మనకు వస్తుంటే కనుక ఆ విధంగా వస్తుంది. సార్ ప్రజల లోపల ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మీ ద్వారా పత్రికల ద్వారా బయటకు వచ్చింది కనుక అది తెలుసుకొని ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పాం. కంపల్సరీ డైలీ డాక్టర్ ఉండాలి, ఆదివారం ఒక డాక్టర్ ఉండాలి, గైనకాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, ఇప్పుడు ఏ అత్యవసరమైన కానీ ఉండాలి. ఏదైనా ఎవరికైనా మీ అత్యవసరాలు పనులు ఉన్నా వరకు అర్థం చేసుకోవాలి కానీ హాస్పిటల్ మాత్రం ఒక డాక్టర్ ఉండాలని చెప్పి డాక్టర్లందరికీ మొదటి మాటకు అదే చెప్పిన మొదటి మాటకనే ఇవి లెక్క తీసుకోవడానికి ఆ విధంగా డాక్టర్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఉండే విధంగా చేస్తాం. అటువంటి ఏదైనా కాంపిటీషన్ కానీ డాక్టర్లు కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరించా కంపల్సరీ వాళ్ళు ఉండాలి. ఒక డాక్టర్ అనేది ఉండాలి. సార్ ఇంకా స్టాఫ్ ఏమైనా అవసరం ఉంటుంది? కొత్త బిల్డింగ్ వచ్చినప్పుడు కొత్త స్టాఫ్ వస్తుంది, మనకు కొత్త ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అవన్నీ అన్న జరుగుతుంది. 90% స్కానింగ్ సెంటర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ స్కానింగ్ కూడా ఇక్కడ బయటపై స్కానింగ్ జరుగుతుంది కనుక వీలైతే ప్రభుత్వ పరమైన స్కానింగ్ సెంటర్ స్కాన్ కూడా ప్రయత్నం